హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రంజాన్లో ఎంతో స్పెషల్ అయిన మొహబ్బత్ కా షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటారు కదా, ఇలా సాయంత్రం రోజా ఇప్పేటప్పుడు ఇలా మొహబ్బత్ కా షర్బత్ చేసుకొని తాగారంటే కడుపుకి హాయిగా వేడి కూడా తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు పాలను కాచి ఫ్రిడ్జ్లో ఉంచుకున్న పాలను తీసుకోవాలి. నేను తీసుకున్న పాలు క్వాంటిటీకి నాకు కరెక్ట్గా 4 గ్లాసుల షర్బత్ అనేది వస్తుంది. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత మనం ఒక 3 స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్గా తాగే పని అయితే ఇంకాస్త యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం తాగుతాం అలాగా, మాకైతే 3 స్పూన్లు సరిపోతుంది. ఐస్ క్లిప్స్ని ఒక 10 వరకు వేసుకోవాలి. ఈ షర్బత్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రూప్ అబ్జా అండి. పెద్ద చెంచా నిండా ఒకటి వేసుకోవాలి. ఈ రూప్ అబ్జా అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగానే దొరుకుతుంది. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, లైట్ పింక్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక అరగంట పాటు ముందే నానబెట్టుకున్న సబ్జా విత్తనాలని వేసుకోవాలి. సబ్జా విత్తనాలు కూడా వంటికి చాలా చలువు కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయని గింజలు తీసేసి వేసుకోవాలండి. మీరు కావాలంటే సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టి ఉడికించి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకొని మరో గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనకి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకాస్త చల్లగా ఉండి మనం తాగేటప్పుడు చాలా బాగుంటుంది. నేను గంట తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని తాగామంటే చాలా బాగుంటుందండి. కడుపుకి హాయిగా చల్లగా, మనం రోజంతా ఉపవాసం ఉంటాం కదా, సాయంత్రం అప్పుడు ఇలా చల్లటి డ్రింక్ ఏదైనా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, మొహబ్బత్ కా షర్బత్ రెడీ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.